నమస్కారం. నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జిగా ఓబీసీ డిపార్ట్మెంట్లో కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తగా చెప్తున్నా. మిత్రులారా, గతంలో బీఆర్ఎస్ పార్టీలో బీసీ మంత్రి మహిళలకు ఇచ్చిరా? సరే, ఎన్ని స్టేట్లలో బీజేపీ మంత్రులు మహిళలకు ఇచ్చారు, బీఆర్ఎస్ మంత్రులు మహిళలకు ఇచ్చారో మాట్లాడుకుందాం. కొండ సురేఖను చూడంగానే సురసుర బత్తిలోకి ఏమన్నా కలుతున్నా అదరాబాయ్? మీకు సాలే చెప్తున్నా, మీకు బీసీ మహిళా జోలికి వచ్చినా, ఎస్సీ మహిళా జోలికి వచ్చినా, ఎస్టీ మహిళా జోలికి వచ్చినా ఖబర్దార్ బిడ్డ. కొండ సురేఖ ఏమన్నదిరా? కొండ సురేఖ మేడం, కొండ సురేఖ అక్క ఏమన్నది? కామన్ గా ఇగో ఏమన్నది ఆమె? అన్న మాట ఏముంది? చేసిన తప్పేముంది? ఆమె దావత్ చేసుకుందాము అన్నది. దావత్లో మీరు తింటలేరా? పోయి ఓకే, చిన్న పాప పేరుతోని బీరు అదే బిర్యానీ దావతులు ఇస్తున్నాం. మీ ఇళ్లలో దావతులు చేసుకుంటలేరా? మీరు మీ ఇళ్లలో దావతులు చేసుకుంటలేరా? మన కేటీఆర్ ఒక ఈవెంట్, ఒక పార్టీ పెడితే దాంట్లో మటన్ బిర్యానీ అన్ని పెట్టుకుని దావత్ చేసుకుండు. బర్త్డే అయినా, పుట్టినరోజులైనా, పెళ్లిలైనా, ఎటువంటి మంచి దావతులైనా, ఇల్లు కట్టినా, ఇంకో దావతులైనా మాక్సిమం మందు ఉంటది. దాని ఎమ్మటి ఇంత బిర్యానో ముక్కలో ఉంటాయి. ఏ ఇళ్లలో దావతులు చేసుకుంటలేమా? దానికి ట్రోల్ చేసుడు ఎందుకు? బలిసి కొట్టుకున్నారా సాలే మీరేమన్నా కొండ సురేఖ మీద? కొండ సురేఖ ఒక బీసీ మహిళా మంత్రి. మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి లేదు. వేరే రాష్ట్రాలలో బీఆర్ఎస్ మంత్రులు లేరు, బీజేపీ రాష్ట్రాలలో నీకు మంత్రులు లేరు. ఇలా బలిసి కొట్టుకుంటున్నారా? కొండ సురేఖ నువ్వు అంటే కొండ సురేఖ ఏమన్నది? మనవరాల దావత్లో అంటే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి పాప దావత్ల ఆటలు పాటలు కామనే. ఆమె రాజకీయ పరంగానే మంత్రి తప్ప ఇంట్లో ఒక అమ్మ, ఒక నాయనమ్మ, ఒక అమ్మమ్మ, ఒక చిన్నమ్మ, ఒక అక్క ఏమ్రా? ఒక కొండ సురేఖకు ఇవ్వలేరు అంటే మామూలుగా బీసీలు అండలేరు అనుకుంటారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేరు అనుకుంటారా? కొండకు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ తాలూకా నుంచి అండ ఉంటది. కొండకు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అండ. బిటా చెప్తున్నా, ఇంకొకసారి కనుక కొండ సురేఖ అక్కని కనుక ఇట్లాంటి బద్నాములకు గురి చేస్తే మాత్రం ఏ ఒక్క నా కొడుకును వదిలిపెట్టేది ఉండదు. బలిసి కొట్టుకుంటే నీళ్ళేని బాయిలల్లా దునుకురి, అంతకాకుంటే ఏదన్నా పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి, పోయి కింది దునుకురి పోతారు, పీక్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ అన్న సర్కార్ వచ్చింది, మంటలు వేస్తున్నాయి ఒక్కొక్కరికి. రేవంత్ అన్న చేసే మంచి పనులు 10 ఏళ్ళు రుణమాఫీ చేయలే కానీ ఈయన ఒకసారి ఫ్రీ బస్సు పెట్టి అన్ని గ్యారంటీలలో సంవత్సరం వెళ్ళ ముందుకు పోతుండు. ఎక్కడ ఒక అధికారిని రూపాయి తిననిస్తలేడు రేవంత్ అన్న. పోనీ కొండ ఫ్యామిలీ అదే బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి కూడా ఇయ్యలే మీరు అంత పెద్ద మనుషులకు. కొండ